తిక్కలోడు తిరణాళ్లకు వెళితే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. అలా ఉంది ఢిల్లీలో చంద్రబాబు పరిస్థితి. బోలెడు ఆశలతో ఏదో సాధించేస్తానని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ చర్చల సారాంశం ఏమిటి? ఇంతకీ పొత్తు ఉన్నట్టా లేనట్టా అన్నది మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. చంద్రబాబు సైతం క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు చంద్రబాబు అమిత్ షాతో ఏం చర్చించారు అన్నది ఊహాజనిత ప్రశ్నగా మిగులుతోంది. కానీ దానిపై ఎల్లో మీడియా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించడం విశేషం. అందరూ అనుకున్నట్టు చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది పొత్తు కోసం కాదని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని చెప్పేందుకే వెళ్లారని ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అంటే బీజేపీ చంద్రబాబు పొత్తుకు అంగీకరించలేదన్న వాస్తవాన్ని పచ్చ మీడియా ఇలా కవర్ చేస్తుందన్న మాట. అసలు నమ్మశక్యంగా లేకుండా పచ్చ మీడియా చంద్రబాబు పలచన కాకుండా చేస్తున్న ప్రయత్నాలు ఇవే. గతంలో తెలుగుదేశం పార్టీకి మైనారిటీలో వెన్నుదన్నుగా నిలిచారు. బీజేపీతో పొత్తు వల్ల అప్పట్లో దూరం అయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. కానీ గత 5 ఏళ్లుగా జగన్ సర్కార్ అనుసరించిన విధానాలతో మైనారిటీలు ఇబ్బంది పడ్డారు. దీంతో వారంతా టీడీపీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వారంతా దూరం అవుతారు, మళ్లీ వైసీపీకి దగ్గరవుతారు. అది తమకు రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని టీడీపీ భయపడుతోంది. చంద్రబాబు ఇదే విషయమై అమిత్ షాతో చర్చించారని బాబు భక్త పత్రిక కథనాన్ని రాసుకొచ్చింది. వైసీపీ తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోయిందని, దానివల్ల రాష్ట్రంలో చాలా వర్గాలు బాధితులుగా మిగిలారని, అటువంటి వారంతా వైసీపీతో పాటు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారని చంద్రబాబు వివరించినట్లుగా పచ్చ మీడియా ఈ రోజు రాసుకొచ్చింది. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం చూపిన అలసత్వంతో విద్యావంతులు, మేధావులు, ఆలోచన పరులు ఆగ్రహంగా ఉన్నట్లు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీరంతా దూరం అవుతున్నట్టు చంద్రబాబు అమిత్ షాకు వివరించినట్లుగా పచ్చ మీడియా రాసుకొచ్చింది. బీజేపీతో పొత్తు వల్ల తాము రాజకీయంగా నష్టపోతామని, ఏపీ ప్రజలు తమను నమ్మరని అమిత్ షా ముఖంపైనే చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఎల్లో మీడియా చెబుతుండడం విశేషం. అయితే అదే సమయంలో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రానున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనివార్యమని చంద్రబాబు అన్నట్టు ఇదే ఎల్లో మీడియా మరో కథనాన్ని బయటపెట్టడం విశేషం. ఇలా ఎలా చూసుకున్నా ఒకవైపు బీజేపీని నమ్మిస్తూనే మరోవైపు ప్రజల నుంచి తమ పొత్తుపై వ్యతిరేకత రాకుండా చంద్రబాబు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఒకవేళ బీజేపీ నో చెప్పినా నష్టం కాబట్టి చంద్రబాబే వద్దన్నారని ఆ బాధ్యతను ఎల్లో మీడియాకు అప్పగించి ప్రచారం మొదలుపెట్టారు. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఎన్ని కుప్పిగంతులు వేసినా బీజేపీ పెద్దలు చంద్రబాబును, ఆయన ఎల్లో మీడియాను అస్సలు నమ్మడం లేదన్నది వాస్తవం.